కూటమి అప్పులు చేసినా కూడా జనం కోసమే, రాష్ట్రం కోసమే అని చెప్తా ఉన్నారు. మీరేమంటారు? గత ప్రభుత్వంలో అప్పులు చేస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు దేశాన్ని అమ్మేస్తున్నాడని అన్నారు. ఆయన దేశాన్ని అమ్మాడో కొద్ది గొప్ప పావలా ఒక వంతు అప్పు చేసి ప్రజలకే ఉపయోగపెట్టాడు. అమ్మఒళ్ళని, పథకాలని, అవని ఇవని ఇచ్చి చక్కగా గ్రామ సచివాలయాలు పెట్టి ప్రజలు ఉపయోగపడే కార్యక్రమాలు అన్నీ చేసినా సరే ఆయన అందరూ దుమ్మెత్తిపోశారు. ఈయన వచ్చిన సంవత్సరంన్నర కాలం పాటులో అప్పులు చేశాడు. ఏం చేశాడో తెలియదు. వరదల్లో డబ్బులు ఇవ్వలేదు. అమ్మఒడి సగం మంది ఇవ్వలేదు. అసలు ఎన్ని అప్పులు చేస్తున్నాడో, దేశాన్ని అమ్మేస్తాడా లేకపోతే దేశాన్ని ముంచేస్తాడో తెలియట్లేదు. అసలు ఆ చంద్రబాబు నాయుడు పరిపాలన, పేరెంట్ పవన్ కళ్యాణ్ పరిపాలన అస్సలు బాలేదండి. ప్రజలు అస్తవ్యస్తంగా అసలు ఏమైపోతారో ఏంటో వాళ్ళే తెలుసుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు సంవత్సరాల కాలం పాటులో ఈ ప్రభుత్వాన్ని చీకొట్టని వాళ్ళంటూ ఎవ్వరూ లేరండి. అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేసామా, మీ ఓటు వేయకుండా ఆయన ఎలా గెలిచాడా అనేది అందరూ ఒక అనుమానాస్పదంగా ఉంది. కానీ ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెట్టినా సరే అసలు ఆయన ఎవరికి ఓటు వేయరండి. కూటమి ప్రభుత్వం అన్నదే మోసం. అసలు అంతకు మించిన మోసం ఇంకొకటి ఉండదని తెలిసింది. కొంచెం టైం ఉండి మాకు మేము డెవలప్ చేస్తామని అంటున్నారు. 3 సంవత్సరాల పాలనలో జగన్ గారు ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళకి సీనియారిటీ ఉండి 3 సార్లు సీఎం అయ్యి ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు అసలు ఊగేవాడు ఉద్రిక్తంగా ఊగుతూ నేను అది చేస్తా ఇది చేస్తా, ఆడపిల్లలకి ఏ ఒక్క పిల్లలకి అన్యాయం చేసినా సరే నేను చూసుకుంటా అని చెప్పి ఆ రోజున అంటే సినిమాల్లో హీరో పాత్ర మర్చిపోయి విలన్ పాత్ర చేశాడు ఆయన. ఆ రోజు విలన్ పాత్ర చేసి ఊగినట్టు ఒక పూనకం వచ్చినట్టు అసలు ఆయన ఏం చేశాడో ఆయనకే తెలియదు. ఈ రోజు సైలెంట్గా కూర్చున్నాడు. అసలు దిమ్మగా ఏమంటారు, నాకు అసలు ఏమి సంబంధం లేదు, నేను ఒక డిప్యూటీ సీఎంనా లేకపోతే ఇంకేమన్నా ఆయన తెలుసుకోవట్లేదు. కానీ ఒకటేనండి, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవ్వరు ఏమైనా సరే ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ వైసీపీ రావడం ఖాయం. వైసీపీ వస్తేనే అవకాశం ఉందా? తప్పకుండా 100% ఉంది. ఎందుకంటే ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదండి. ఇప్పుడు పథకాలు పెడతారు, ఆయన అన్న మాట ప్రకారం ఇస్తారు. 4 అంటారు, 4లో ఇంకో 6 కలిపి 10 పథకాలు ఇచ్చాడు. కానీ ఏ ఒక్కరు కూడా ఆయన ఆగలేదు. కానీ ఈయన ఇస్తాను అని చెప్పి చంటిపిల్లడికి చందమామని చూపించి భోజనం అన్నం పెట్టేస్తాడు చూసారు. అలాగే ఈయన ఏదో ఒక కుక్కకి బిస్కెట్ వేసినట్టు వేస్తున్నాడు. వీళ్ళేమో ఏదో ఈ టైంకి ఈ 15,000 ఇచ్చాడు కదా మాకు చాలు అన్నట్టు జనాలు ఉన్నారు. కానీ అందరూ కూడా ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు హాస్పిటల్ లేదు, కాలేజీ లేదు, ఏది లేదు. ఈ రోజు రోడ్డు ఇంటికి ఎక్కని చెప్పండి. ఈ పరిపాలన బాగుండి ఉంటే, ఆయనకు అంత సీనియారిటీ ఉంటే ఈ రోజు మేము రోడ్డు ఎక్కం కదా. అందుకే ఇక్కడే అర్థమవుతుంది కూటమి పాలన ఏంటి అనేది. జనాలను ఎక్కడి నుంచో పెట్టారు, ప్రజల పరిస్థితి ఏంటనేది తెలుస్తుంది కదా.